సోమశివారెడ్డి సార్ గారిని అలాగే ఆన్సర్ జయదేవన్ గారిని ప్లీజ్ పార్వతి మేడం గారు సార్ ఈ జాబ్ మేళలో మనం ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఇదే కంపెనీ మనం సో ఈ సహాయ సహకారాలందరికీ మా ధన్యవాదాలు సార్. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఆల్మోస్ట్ 8 కంపెనీస్ వచ్చినాయి. మనకు 750 పోస్ట్ ఆపర్చునిటీ ఉన్నాయండి. నేను ఏమంటున్నానంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మనకు స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాతనే స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉండాలో మీరు చూశారు. మనకు హైటెక్ సిటీ అనేది ఒక హైటెక్ సిటీ అని మనకు 1999లో తీసుకొచ్చిన తర్వాత హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ అయిందో దాని తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా వచ్చినాయో మీరు అందరూ చూశారు. ఈరోజు దాదాపు 6 లక్షల మంది అంటే 6 లక్షల మంది ఓన్లీ ఎంప్లాయీస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, యూఎస్లో కానీ యూకేలో కానీ న్యూజిలాండ్లో కానీ ఎక్కడన్నా కానీ మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారంటే ఆ ఘనత ఒక మా చంద్రబాబు నాయుడు గారికే దొరుకుతుంది. అట్లానే నేను ఏమంటున్నానంటే మనకు ఇప్పుడు డిగ్రీ చదివిన స్టూడెంట్స్ కానీ ఇంటర్ చదివిన స్టూడెంట్స్ కానీ ఎవరికన్నా జాబ్ ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఇంకా మనకు దాదాపు మన లోకేష్ బాబు గారు 20 lakh జాబ్స్ మనకు ప్రామిస్ చేశారండి. దానికోసం ఎవరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్కే దొరుకుతుందండి. ఎవరికి రాకుండా ఇంకా నెక్స్ట్ వాళ్ళకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎవరు మాత్రం నిరాశ పడకండి. ఎందుకంటే నేను అనుకుంటా మోస్ట్ ఆఫ్ ద వాళ్ళు మొత్తం నంద్యాల వాళ్ళే అనుకుంటా. మీరంతా నంద్యాల వాళ్ళే అండి. చాలా మంది ఆల్ ద స్టూడెంట్ నంద్యాల వాళ్ళు ఉన్నారా? అవుట్ ఆఫ్ ద నంద్యాల వాళ్ళు బయట నంద్యాల వాళ్ళు కూడా ఎవరున్నా అంటే ఆత్మకూరు నుంచి లేకపోతే శ్రీశైలం నుంచి ఆలగడ్డ నుంచి నంద్యాల వాళ్ళే అండి లేకపోతే వేరే లోకలే కదా? దానికోసం నేను ఖచ్చితంగా ఎంత వీలైతే అంత మా వాళ్ళకి మా ప్రాంతం వాళ్ళకి నంద్యాల వాసులకి ఎంత ఆపర్చునిటీ దొరకాలని నేను అంతా ట్రై చేస్తానండి. మీరేం నిరాశ పడకండి. ఎంత మీకు ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఇప్పుడు మీరు ఉన్న ఆపర్చునిటీ వచ్చాకండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ ఒక 2 monthsలో మళ్ళీ ఒక జాబ్ ఎలా పెడతాం. మా వేరే కంపెనీస్ కూడా మనం నంద్యాలకి తెప్పించి ఇంకా 5 yearsలో ఇంకా మనం చాలా డెవలప్ చేద్దాం. మన ప్రాంతంలో కూడా చాలా కంపెనీస్ తీసుకొద్దామని కోరుకుంటూ నేను ఇంకా అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలు అందరికీ ధన్యవాదాలు సెలవుస్తున్నాను. ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఈ యొక్క జాబ్ ఫెయిర్ అనేది నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే చదువుకున్న డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కేవలం డిగ్రీ పట్టాతోనే కాదు ఒక జాబ్తో కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల కూడా మేము జాబ్ మేళాలు కండక్ట్ చేస్తుంటాం. సో చాలా మంది విద్యార్థులు మీ అంతటా మీరు ఉద్యోగాలను వెతుక్కోవడం అనేది కష్టం. సో ఆ ఉద్దేశంతో ఇక్కడే ఎక్కడైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ద్వారా మీకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీకు కంఫర్ట్ ఉండేటువంటి జాబ్లను ఎంపిక చేసుకొని మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటున్నాం. సో ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ హబ్ వారికి మా యొక్క కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని
మీరు ఒక మంచి జాబ్ లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అదేవిధంగా డిఆర్డీ ఆధ్వర్యంలో ఈ 3 విభాగాలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని అనేది మేకప్ చేయడం జరుగుతుంది. మరి ప్రస్తుత కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో మనము అంత ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉండవు. కాబట్టి మనము ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రోత్సహించడానికి మనం ఈ జాబ్ మేళాలు అనేది కూడా ఎక్కువ స్థాయిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 7 జరుగుతూ ఉంటాయి జాబ్ మేళాలు. మరి ముఖ్యంగా యువకులు ఏంటంటే అందరూ కూడా మనం చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఆశతోనే ఉంటారు అందరూ కూడా. మరి బాగా చదువుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది మీరు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అదే లక్ష్యంతో పనిచేస్తే గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధించేది కూడా కష్టం కాదు. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గ్రూప్ 1 కానీ ఇటువంటివి కూడా మనం లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది. మరి అందరూ కూడా అవన్నీ సాధించలేం కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఏ ఉద్యోగం కూడా తక్కువ కాదండి. ఏ ఉద్యోగమైనా కూడా ఉద్యోగమే. బట్ మనం దాన్ని చేసే పద్ధతి పైనే ఉంటుంది. మరి ముఖ్యంగా యువత ఎట్లా ఉన్నారంటే నాకు నా ఊర్లోనే కావాలా, నా వీధిలోనే కావాలా, నా ఇంట్లోనే కావాలా ఉద్యోగం అనే పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా. అటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు. ఎక్కడైనా గ్లోబల్ విలేజ్ కాబట్టి ఎక్కడైనా కూడా మనం పోయి ఉద్యోగం చేసే పరిస్థితుల్లో యువత అంతా కూడా ధైర్యంగా ఉండాలి, ముఖ్యంగా మహిళలు కూడా. ఎందుకంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మహిళలైనా కానీ మన జెంట్స్ అయినా కూడా మీరు ఎక్కడైనా పోయి ఏ ఉద్యోగమైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ ఉద్యోగం అనేది నామోషన్ పెట్టుకోకూడదు. ముందు ఆ స్టెప్పింగ్ స్టోన్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు మళ్ళా దాంట్లోనే మీరు మెరుగుపరుచుకొని ఉన్నత స్థానాలకు దాని ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు నంద్యాలలో మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దాదాపు 8 కంపెనీస్ వచ్చినాయి. దాదాపు మోర్ దెన్ 700 జాబ్స్ ఉన్నాయి. చాలామంది వచ్చినారు, చాలామంది రెజ్యూమ్ ఇచ్చినారు. ఈ ఇంటర్వ్యూస్ కూడా నడుస్తున్నాయి. చాలా నేనేమంటే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ అంటున్నాను. మీరు ఇది కాకండి, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. జాబ్ చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇంకా దాదాపు నేను అనుకునే ప్రకారం ఇంకా ఈ 5 ఇయర్స్లో మనకు లోకల్ నంద్యాలలోనే చాలా కంపెనీస్, ఇండస్ట్రీస్ కానీ వస్తుంది. చాలామందికి ఇక్కడనే ఆపర్చునిటీ దొరుకుతుంది. దీనికి మేము ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ అయ్యాను. థ్యాంక్ యూ. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన నంద్యాల జాబ్ మేళా నిర్వహించడం. ఈ జాబ్ మేళాకి 8 ఫిరోజ్ గారు ఆధారం జరిగింది సార్. ఇక్కడ 8 కంపెనీలు పార్టిసిపేట్ జరుగుతున్నాయి. ఇక్కడ మనము 10th క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఎనీ జాబ్, ఎనీ ఆపర్చునిటీని తీసుకుంటున్నాం సార్. అలాగే ఏంటంటే మనకి 8 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్. దాంట్లో మనకు 12,000 రూపాయల దగ్గర నుంచి 20,000 వరకు శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంపెనీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి నెల ఫస్ట్ వారంలో ఇక్కడ నంద్యాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది సార్. అలాగే అన్ని 6 నియోజకవర్గాలకు కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలలోనే ప్రతి వారానికి ఒక జాబ్ మేళా జరుగుతుంది. ముందుగా మనం ఫస్ట్ ఏంటంటే నంద్యాల ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
అంటే వాటిని పెట్టుకున్నారా గవర్నమెంట్ ఎప్పుడు